మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్ లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యు సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజల్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్. రాజేంద్ర నగర్లో బస్తీ దవాఖానాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఘనంగా మహేశ్వరం గణపయ్య నిమజ్జనం. 14 రోజుల నుండి పూజలు అందుకున్న మహావిఘ్నేశ్వరుడు. సీఎం బోధ ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన టీఆర్ఎస్ దళిత సంఘాలు. 52వ రోజుకు చేరుకున్న వీఆర్ఏల సమ్మె. దీక్షా శిబిరాన్ని సందర్శించిన టీజేఎస్ నాయకులు. డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఉన్న ప్రతి పేదవాడు ఆరోగ్యంగా ఉండడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గం గండిపేట మండలం కిస్మాత్పూర్ కోకాపేటలో బస్తీ దవాఖానాలను ఆయన ప్రారంభించారు. పేదల కోసం బస్తీ దవాఖానాలోని 130 పరీక్షలను ఉచితంగా ఇస్తూ మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చి ప్రజలకు దగ్గర కావడమే టీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుందని ఎమ్మెల్యే మీడియాకు వివరించారు. भैया ओके ప్రతి బీద వాళ్లకు ఒక బస్సు దవాఖానా ఉండాలని చెప్పి పెట్టడం మన ముఖ్యమంత్రి గారి ఆశయాల తగ్గట్టు ప్రతి బస్సులో ఇప్పుడే కృష్ణపురం ఇప్పుడే జరిగింది, మన రాయనగర్లో కూడా ఉన్నాయి కొన్ని, మన మైలాడుదోపల్లి, ఇవన్నీ కూడా నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు ఒకటి ఆలోచించి ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉండాలి, ఏ విధంగా బాగుంటుంది, తెలంగాణ అయితే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచనతో మనం తెచ్చుకున్న తెలంగాణలో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కార్యక్రమం పెట్టుకోవడం చాలా సంతోషం. నేను ఒకటే అంటాడు ముఖ్యమంత్రి ఎప్పుడే కానీ మన ప్రజలు ఎప్పుడైతే బాగుంటారో మనం అందరం కూడా అప్పుడు బాగున్నట్టే అని కోరుతుంటాడు. అందుకని ఈరోజు బస్తీ దవాఖానా పెట్టి ఇక్కడ మంచిగా బస్తీలో ఏదొచ్చినా ఎప్పుడు వచ్చినా ఏ రాత్రి అయినా ఏమైనా ఎప్పుడు ఉండి తీసుకునే బాధ్యత మన డాక్టర్స్ అందరూ కూడా తీసుకుంటారు. డాక్టర్స్ అందరూ కూడా మనం అభినందించే అవసరం మనకు ఉంటుంది. ఎందుకంటే మనం కోవిడ్లో చూసినాం, వాళ్ళు ప్రాణాలు తెగించి కూడా ఎంతో సేవ చేస్తూ పబ్లిక్ వాళ్ళే కానీ పోలీసు వాళ్ళ ప్రతి డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కూడా ఎంతో సేవ చేసినారు. మన ఇంట్లో మనం చేస్తున్న ఒకరు సాగుకోలేకపోయినాం, కానీ వాళ్ళు తీసుకుపోయి కష్టం చేసుకుని బొంద పెట్టుకోం ఎంతో కష్టంతో పెట్టిన వాళ్ళు నిజంగా కూడా భగవంతుడు వాళ్ళని చల్లడం కొడుతున్నాం. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఇవన్నీ పథకాలు పెట్టిందో ఆ పథకాలన్నీ కూడా ఒకటొకటి నెరవేరుస్తూ ఇలా బస్తీ దవాఖానా ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ చాలామంది బీద వాళ్ళు ఉంటారు, స్లమ్ ఏరియా ఉంటుంది, అలాంటి ఏరియాలలో బస్తీలో ఉన్నవాడు ఏడికైనా వయసు పెట్టుకుంటారు, లేనివాడు
ఇలాంటి దవాఖాన వచ్చి బీద వాళ్ళందరూ కూడా బాగా చేపించుకోవాలని ముఖ్యమంత్రి గారు పెట్టడం చాలా సంతోషం. ఏదేమైనా మన ముఖ్యమంత్రి గారిని ఇక్కడ అధికారులను అందరినీ కూడా అభినందిస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం పాల్గొన్నాం. మేము కూడా చాలా సంతోషం. ప్రజలు ఒకటే. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలోని చౌరస్తాలో పెద్ద వినాయకుడి నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. గత 14 రోజుల నుండి పూజలు అందుకుంటున్న మహావిఘ్నేశ్వరుడు నిమజ్జనానికి తరలి వెళ్లారు. ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా గ్రామంలో భక్తి శ్రద్ధలతో వినాయకుడి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కేంద్రంలోని టీఆర్ఎస్ మండల శాఖ దళిత సంఘాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి నివాళులర్పించారు. అనంతరం టీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేష్ మాట్లాడుతూ కొత్తగా నిర్మించే పార్లమెంట్ భవనానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని శాసనసభలో సీఎం కేసీఆర్ ఏకగ్రీవ తీర్మానం చేశారని తెలిపారు. సీఎం తీసుకున్న నిర్ణయం చాలా హర్షించదగ్గ విషయమని తోట వెంకటేష్ కొనియాడారు. మరి పార్లమెంట్లో అక్కడ మన వాళ్ళు లేరు కాబట్టి మనం అందరము దీన్ని ఏకగ్రీవంగా తీర్మానం చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తలమడుగు ఈ దేశానికి సంబంధించి విధి విధానాలు రూపొందించి ఈ దేశానికి ఒక మార్గదర్శకత్వం చూపించేటటువంటి శాసనాలు తయారయ్యే పార్లమెంట్ భవనానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ఒక తీర్మానం చేశారు. ఈ విషయంలో మా దళిత సంఘాల తరఫు నుండి అలాగే టిఆర్ఎస్ పార్టీ తరఫు నుండి కేసీఆర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. నూతనంగా నిర్మించదలుచుకున్నటువంటి పార్లమెంట్ భవనానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలని ఏకగ్రీవ తీర్మానం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయడం నిజంగా ఈ సందర్భంగా ఆ తీర్మానం ప్రవేశపెట్టడానికి సహకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారికి,
ఆ తీర్మానాన్ని ఆమోదించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులందరికీ కూడా టీఆర్ఎస్ పార్టీ తలమడుగు మండల శాఖ పక్షాన ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు మీరందరూ ఒకసారి పరిశీలిస్తే గౌరవ మోడీ గారు, భారతదేశానికి ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు ఈరోజు బీజేపీ ప్రభుత్వం పేరుకు గొప్పలు చెప్తూ బాబాసాహెబ్ గారి, అంబేద్కర్ గారి వారసులం మేమని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఒకసారి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పేరుని నూతనంగా నిర్మించే పార్లమెంట్ భవనానికి పేరు పెట్టాలని ఏకగ్రీవ తీర్మానం చేయడం అనేది జరిగింది. మరి ఆ ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు ఈరోజు తలమడుగు మండలంలో దళిత సంఘాల ఐక్యవేదిక మరియు టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మరియు గౌరవ భూషణ సభ్యులు రాత్రి బాబురావు గారి యొక్క చిత్రపటానికి క్షీరాభిషేకం చేసే కార్యక్రమం నిర్వహించడం అనేది జరిగింది. మరి ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో పార్లమెంట్ భవనానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలని తీర్మానం చేయడం అనేది జరిగింది. మరి మేము బీజేపీ ప్రభుత్వానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్లమెంట్ భవనానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలి. ఒకవేళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టనట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓన్లీ దళిత సంఘాలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి తరఫున పెద్ద ఎత్తులో ఉద్యమం చేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కానీ లేదా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యుల యొక్క ఆదేశాల ప్రకారం ఉద్యమాలు చేసి రాబోయే రోజుల్లో పార్లమెంట్లో పేరు పెట్టే విధంగా మేము అందరం కూడా కోరుతామని సందర్భంగా మేము తెలియజేస్తాం. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏలు చేపట్టిన సమ్మె 52వ రోజుకు చేరుకుంది. మదోల్తో పాటు బాసర్తో వీఆర్ఏలు తహసీల్ కార్యాలయ ఆవరణలో సమ్మెను కొనసాగిస్తున్నారు. దీక్ష శిబిరాన్ని టీజేఎస్ మదోల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినోద్ కుమార్, ఎంపీటీసీ సభ్యుడు దేవోజీ భూమేష్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్లో వీఆర్ఏలపై జరిగిన దాడిని ఖండించారు. ప్రభుత్వం వీఆర్ఏల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. వారసత్వంగా ఉద్యోగం ఇవ్వడం, అలాగే 52 రోజుల నుంచి దీక్ష చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం దిగిరాకపోవడం, వీరి యొక్క సమస్యలు అర్ధరహితమనడం, వాళ్ళకి కించపరిచి మాట్లాడడం అనేటువంటి మనం మీడియా ముఖంగా అసెంబ్లీ సాక్షిగా చూడడం జరిగింది. ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఆ హామీలపైనే వీరు పోరాటం చేస్తున్నారు. ఇన్ని రోజులైనా కూడా వారి యొక్క సమస్యలను కాలరాయడమే తప్ప వారి సమస్యలు తీర్చడానికి ఈ ప్రభుత్వము సమయం తీసుకోలేదని తెలుస్తున్నది. ఏదైతే పత్రికా ప్రకటన ద్వారా మీరు మా సమస్యలను పరిష్కరించకపోతే, ఏదైతే అర్ధరహితంగా ఈ సమస్యలు మేము పట్టించుకోము అని అనడంతో వీఆర్ఏ మిత్రులు దాదాపు భాగ్యనగరంకు చేరుకొని 20,000 కుటుంబాలు ఈరోజు అసెంబ్లీని ముట్టడించడం అంటే తెలంగాణ ఉద్యమం తర్వాత ఇదొక్క తెలంగాణ ఏర్పడిన తర్వాత భారీ ఉద్యమం అని కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలందరూ అనుకుంటున్నారు. ఎవరిని కూడా చులకన చూడొద్దు. చులకన చూస్తే చీమల దండు ఏ విధంగా ఉంటాయనేది నిరూపించారు. మేము ఇది గర్వపడుతున్నాం. ఏదైతే వారి యొక్క సమస్యలను తెలియజేయడానికి వచ్చిండ్రు, వాళ్ళపై పోలీసులతో లాఠీచార్జ్ చేయడం, ఉంచుకపోవడం, తొక్కించడం, మహిళా వీఆర్ఏలకు మరి మహిళా ప్రొటెక్షన్ లేకపోవడం, ఇలాంటి ఇలా యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఈ ప్రభుత్వం యొక్క తీరును చూడడం జరిగింది. మీ విజయం కారణంగానే అసెంబ్లీ నుంచి కేటీఆర్ గారు బయటకు వచ్చి మీతో జేఏసీ నాయకులతో చర్చలు కూడా జరగడం, ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి విజయం అని నేను ఈరోజు ఆశాభావం. ఈరోజు చాలీచాలన జీతంతో ఈ బడుగు బలైన వర్గాల వాళ్ళే ఉద్యోగం చేస్తారనే నెపంతోనే
సిద్దిపేట జిల్లా ధూళిమిట్టలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసంలో భాగంగా గ్రామ సర్పంచ్ దుబ్బుడు దీపికా వేణుగోపాల్ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గిరికొండల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ శారద మాట్లాడుతూ గర్భిణులకు అంగన్వాడీలో మంచి పోషక పదార్థాలు అందిస్తున్నామన్నారు. గర్భిణులు సెంటర్కి వచ్చి అన్నం గుడ్లు తిని వెళ్లాలని సూచించారు. అనంతరం పిల్లలకు అన్నప్రాసన అక్షరాభ్యాసం చేశారు. ప్రాజెక్టు సిద్దిపేట మండల కేంద్రంలో పోషణ మాసోత్సవాల్లో భాగంగా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఇది సర్పంచ్ గారి అధ్యక్షతన ముఖ్య అతిథిగా మన జెడ్పీటీసీ గారు హాజరయ్యారు. మరియు ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్స్, ఎంపీటీసీ అందరూ కూడా హాజరయ్యారు. అలాగే తల్లులు పెద్ద మొత్తంలో వచ్చి మేము చెప్పిన ప్రతి విషయం కూడా విన్నారు. ముఖ్యంగా ఏ విషయం చెప్పదలుచుకున్నామంటే చౌకగా దొరికే మనకు గ్రామాల్లో చౌకగా దొరికే ఆహారంలో ఎలాంటి విటమిన్స్, ఎలాంటి ప్రోటీన్స్, ఎలాంటి ఆహార పదార్థాలు, మంచి మాంసకృతి ఉండే ఆహార పదార్థాలు ఏమని చెప్పడం జరిగింది. అంతకంటే ముందుగా ప్రెగ్నెంట్గా నమోదు చేసుకున్నప్పటి నుంచి 1000 రోజుల వరకు, అంటే 2 సంవత్సరాల బిడ్డ వరకు కనుక మనం చాలా జాగ్రత్త తీసుకున్నట్లయితే బిడ్డ మీద, తల్లి మీద ఒక ఆరోగ్యవంతమైన బిడ్డ ఉండడానికి అవకాశం ఉంటుంది. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఎదగడానికి కూడా దోహదపడుతుంది. కాబట్టి ఈ 1000 డేస్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మేము వివరించడం జరిగింది. ప్రతి తల్లి యొక్క ఈ విన్న విషయాలను పాటించే పోషణ మాసంలో భాగంగా ధూళిమిట్ట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సిడిపిఓ గారు, సర్పంచ్ గారు, సర్పంచ్ గారు, మరి అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా ఈరోజు శ్రీమంతాలు తీసుకున్న తల్లులు, అదేవిధంగా అక్షరం తీసుకున్న పిల్లలు, అదేవిధంగా అన్నప్రాసన తీసుకున్న పిల్లలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. అదేవిధంగా ప్రజల్లో చైతన్యం తెచ్చి ఆరోగ్యవంతులైన భావి భారత పౌరులను అందించే విధంగా ప్రభుత్వం తీసుకున్న సంక్షేమం సంబంధించిన కార్యక్రమంలో భాగంగా అందరిని ఎడ్యుకేట్ చేయడానికి తీసుకున్న కార్యక్రమం సిడిఓ గారికి నా తరఫున కృతజ్ఞతలు ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే అడుపులో పడినప్పటి తల్లి గర్భంలో పడినప్పటి నుంచి పుట్టి పెద్దగే వరకు ఒక తల్లి యొక్క సంరక్షణ ఏ విధంగా ఉండాలి, మరి ఆ విధంగా మంచి ఆహారం ఎలా అందించాలి, అదేవిధంగా వారిని ఏ విధంగా విద్యాబుద్ధి నేర్పించాలి. అంగోలియా రాయబారి గాన్ బోల్డ్ దామ్ భవన్ భారత్లో బుద్ధ భవనాన్ని సందర్శించారు. ఆయన పాటు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ లక్ష్మయ్య ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మంద రఘువీర్ బిన్ని, కౌన్సిలర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ జిల్లా సాధనే లక్ష్యంగా కొనసాగుతున్న ఉద్యమంలో భాగంగా బుధవారం జరిగిన మహాప్రతిజ్ఞ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లా సాధన ఉద్యమానికి ఊపిరిపోయడం కోసమే తమ వంతు కృషిగా ఈ కార్యక్రమం చేపట్టామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు, సామాజికవేత్త ఋషికేశ్వరరాజు, టీఎన్బీ ఫౌండేషన్ సభ్యులు, మిర్యాలగూడ జిల్లా సాధన సమితి సభ్యులు పాల్గొన్నారు. ప్రతి వలస జీవి మనసులో మెదిలే ఉపాధి దేవత నా మిర్యాలగూడ. అన్యాయంపై పోరాడే ప్రతి వీరుని అభ్యుదయ వేదిక నా మిర్యాలగూడ. వృద్ధుల పసిపిల్లల ఆలన పాలన చూసే నా కన్న తల్లి నా మిర్యాలగూడ. ప్రతి వ్యాపారస్తుని విజయ బావుట నా మిర్యాలగూడ. సబ్బండ వర్ణాల ఇంద్రధనస్సు నా మిర్యాలగూడ. సర్వమత పవిత్ర సంగమం నా మిర్యాలగూడ. సకల సంస్కృతి ఈరోజు మిర్యాలగూడ జిల్లా కావాలని చెప్పి మున్సిపల్ కాంప్లెక్స్లో మహాప్రతిజ్ఞ కార్యక్రమానికి నిర్వహించినటువంటి నిర్వాహకులకు దాంట్లో పాల్గొనే అవకాశం నాకు రావడం గతంలో కూడా మిర్యాలగూడ జిల్లా కావాలనే ప్రయత్నాలు చాలా చేశాం. కానీ ఈ మధ్యకాలంలో గత 2-3 నెలలుగా అందరు మిర్యాలగూడ పట్టణంలో కానీ నియోజకవర్గంలో జిల్లా కావాలనే తపన ఎక్కువైపోయింది. దానికి అనుగుణంగా అందరూ కూడా మిగతా కాన్స్టిట్యున్సీలను వదిలిపెట్టి మన మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలు పట్టణంలో ఉన్న ప్రజలందరినీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఒక దగ్గర చేసి అందరిలో ఆ ఆకాంక్షని తెలియపరిచి ఈరోజు జిల్లా సాధించేంత వరకు కూడా అందరూ కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా నా వంతుగా నేను కూడా ఏదైతే కార్యక్రమం చేయడానికి సిద్ధమని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా కొద్దిమంది రాజీనామాలు అంటున్నారు. రాజీనామాలతోటి ఇది రాజకీయంగా మారిపోతుంది తప్ప అసలు లక్ష్యానికి చేరలేం. మనం అందరం గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి కూడా వారు లెటర్ ఇవ్వడం జరిగింది జిల్లా కావాలని. దానికి అందరినీ కలుపుకునే విధంగా అందరు కలిసి చేయాలని చెప్పి మరొకసారి నిర్వాహకులు రకరకాల వేదికల ద్వారా చేస్తారు. వారందరినీ కూడా నేను కోరేది ఏంటంటే అందరు కలిసి ఒక దగ్గరకు వచ్చి జిల్లా సాధించేంత వరకు అందరినీ కలుపుకొని వెళ్ళే విధంగా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తారు. బంజారాహిల్స్ లో ఏపీ హెడ్ కానిస్టేబుల్ మహేశ్వర్ రెడ్డిపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. బాధితురాలు తల్లిని 5 ఏళ్ల క్రితం హెడ్ కానిస్టేబుల్ రెండో వివాహం చేసుకున్నాడు. తల్లి మహేశ్వర్ రెడ్డితో ఉంటుండగా ఆమె కుమార్తె, తండ్రి, సోదరుడు కలిసి నివాసం ఉంటోంది. తండ్రితో నివాసం ఉంటున్న బాలిక వద్దకు వెళ్లి తరచూ ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా 2 నెలల క్రితం అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక ఫిర్యాదులో తెలిపింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీస్ ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నేను నా పేరు పఠాన్ జాన్ సైదా. నేను పోయిన నెల మా ఇంటికాడికి వచ్చాడు వాడు మహేష్ రెడ్డి అని. వాడు వచ్చి మా పాప మీద నేను ఇంట్లో ఉన్నాను. వాళ్ళు మామూలుగా వచ్చినట్టు వచ్చి మా పాపకి ఏంది చేయి పట్టుకున్నాడు. చేయి పట్టుకుంటే ఏందిరా అంటే ఏం లేదు అన్నాడు. ఇదేందిరా ఏం చేస్తున్నావు నువ్వు అంటే నేనేం చేశాను అని వాడు చాలా చేశాడు సార్. మా భార్యను కూడా పెళ్లి చేసుకున్నాడు, మాకందరినీ దూరం చేశాడు, మా ఇల్లు రాపించుకున్నాడు. పోతే ఒంగోలులో స్థలం ఒకటి ఉంది, అది రాపించుకున్నాడు. కారు అమ్మాడు, ఆస్తి మొత్తం వాడి పేరు మీద ఉంది. మా భార్య మాకు కాకుండా చేశాడు. మా పిల్లల్ని దూరం చేశాడు, మా ఇల్లు దొబ్బేశాడు. మా పిల్లకి ఇప్పుడు న్యాయం చేయాలి, నాకు న్యాయం చేయాలి సార్. నాకు కావాల్సింది అది. ఎక్కడికైనా వస్తా, వాడికైతే నేను తీసుకెళ్ళి జైల్లో వేయాలి అర్జెంట్. అది ఏడికి రమ్మంటే ఆడికి వస్తాను నేను చెప్తున్నా. అది ఎక్కడికైనా. ఏం సార్ మాది ఇక్కడ హైదరాబాద్లో ఇల్లు రాపించుకున్నాడు. 70 గజాలు 5 ఫ్లోర్లు కట్టాం. ఒకటి ఒంగోలులో 250 గజాలు ఒకటి. అది ఉంది మా భార్య పేరు మీద. మా భార్యకు ఏదో ముందు పెట్టి ఏం చేశాడో తీసుకెళ్ళి ఒంగోలులో కొన్ని రోజులు పెట్టాడు. ఆడ నుంచి ఆడికెళ్ళి ఇద్దరు కలిసి అమ్మేశారు. అమ్మేసి అసలు ఎంత వచ్చిందా, ఎంత చేశారో ఏం చేసి మొత్తం వాడే తీసుకున్నాడు. కారు ఒకటి అమ్మాడు, మళ్ళీ ఇంటి మీద మళ్ళీ 10 లక్షలు ఒకటి తీసుకున్నాడు. అన్ని అప్పుల పాలు చేసేసి నాకు బయట వేసేసాడు. ఇప్పుడు నాది సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కవాడిగూడ డివిజన్ ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయబద్ధంగా కుటుంబ పోషణ కోసం ఏర్పాటు చేసుకున్న వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసేటప్పుడు జీహెచ్ఎంసీ అధికారులకు తెలియదా?
ఇప్పుడు ఎందుకు మా పొట్ట కొడుతున్నారని చిరు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. కొద్దిగా ముంగడ రమేష్ దగ్గర ఉన్నా కనిపించా. ఇది మన ప్రభుత్వం వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్లు అమలు చేస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా చారుకొండ మండలం జూపల్లి గ్రామం ఆసరా పెన్షన్ల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, కలెక్టర్ ఉదయ్ కుమార్, నాగర్ కర్నూలు జిల్లా వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, జైపాల్ యాదవ్ హాజరయ్యారు. అంటే సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు ప్రతి నెల ఆసరా పెన్షన్లు కానీ, ఇతర పెన్షన్లు కానీ, ఒంటరి మహిళా పెన్షన్లు కానీ, అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్లు కానీ, అనేక రకాల గీతా కార్మికులు కానీ, నేతా కార్మికులు కానీ, పీడీ కార్మికులు కానీ వీరికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు 10 లక్షల పెన్షన్లు కొత్తగా ఇచ్చడం వల్ల 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద బాధపడ్డది. అంటే సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలు ఒక పెన్షన్ల కిందనే జమ చేయడం. కనీసం దిక్కులేని వారు, ఆస్తి లేని వారు, భూమి లేని వారు, పిల్లలు లేని వారు, పిల్లల నుండి చూడలేనటువంటి వారు, ఆడపిల్లలతో పెళ్ళైనటువంటి వారు, అత్తగారించినటువంటి వారు, తల్లిదండ్రులు ఒక పూట కూడా అన్నానికి దొరికేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి మన కేసీఆర్ గారు అలాంటి తల్లిదండ్రులకు పెద్ద కొడుకు మాదిరిగా, ఒక అక్కకు తమ్ముడు మాదిరిగా, ఒక చెల్లె కథ మాదిరిగా, ఒక ఆడపిల్లకు కళ్యాణాలు చూసి ఆ విధంగా ఒక వేగమామగా మనకి అన్ని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజేంద్ర నగర్లో బస్తీ దవాఖానాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఘనంగా మహేశ్వరం గణపయ్య నిమజ్జనం. 14 రోజుల నుండి పూజలు అందుకున్న మహావిఘ్నేశ్వరుడు. సీఎం బోధ్ ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన టీఆర్ఎస్ దళిత సంఘాలు. యాభై 52వ రోజుకు చేరుకున్న వీఆర్ఏల సమ్మె. దీక్షా శిబిరాన్ని సందర్శించిన టీజేఎస్ నాయకులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యో సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజల్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, MSME ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ
సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి.